ఓం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఆశ్రిత భక్త మహాశైలకు, ప్రియ భగవద్బంధువులారా, విష్ణు మహాపురాణం అనేటటువంటి పురాణం చెప్పుకుందామనేటటువంటి సత్సంకల్పంతో ఈ ఛానల్ ఓపెన్ చేసి, ఉగాది నాడు ఓపెన్ చేసి, పరంపరాగతంగా వస్తున్నటువంటి వీడియోల్లో విష్ణు పురాణం ఈరోజు నుంచి ప్రారంభం చేద్దాం అనేటటువంటి సంకల్పంతో ప్రారంభం జరుగుతున్నది. ఈ విష్ణు పురాణానికి మొత్తం 23,000 శ్లోకాలని కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే విష్ణు పురాణం చెప్పుకోవడానికి అర్హత అన్నది ఉండాలి కదా. ఆ అర్హత ఏమిటి అన్నది కూడా విష్ణు పురాణం చెప్పడానికి కానీ వినడానికి కానీ ఉండేటటువంటి అర్హత ఏమిటి అన్నది వ్యాసుల వారే చక్కనైనటువంటి ఒక శ్లోకం ఆధారంగా మనకి వివరణ ఇచ్చారు. ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఆధారంగా శరీరానికి రథరూపకల్పన చేసి ఆత్మను రధికునిగా పేర్కొనడం జరుగుతుంది. చక్కనైనటువంటి శ్లోకం. మన శరీరమే ఒక రథంగా తయారు చేసుకుని మన ఆత్మనే అందులో రధికునిగా ఉండేటట్టుగా ఉండాలి అనేటటువంటిది మన శరీరానికి ఉండేటటువంటిది. కానీ ఇలాంటి పురాణ ప్రవచనాలలో కానీ పురాణాలు చెప్పేటప్పుడు వినేటప్పుడు కానీ మన శరీరము, ఆత్మ, మనస్సు ఇవన్నీ కూడా రథంగా ఉంటే ఆ రథంలో ఉండేటటువంటి ప్రభువే మహావిష్ణువు అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన మనస్సు, మన శరీరము, మన ఆత్మ అంతా కూడా, మన శరీరము, ఆత్మ, మనస్సు అంతా కూడా విష్ణుమూర్తి అవతారమై విష్ణువే మనల్ని నడిపిస్తున్నాడు అనేటటువంటి భావనతో మనం ఈ పురాణాన్ని చెప్పుకోవాలి. చెప్పిన పురాణాన్ని విని తరించాలి. తరించినటువంటి అందరం కూడా ముక్తి మోక్షాన్ని పొందాలి అనుకుంటూ విష్ణు పురాణం ప్రారంభం చేస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురుషపూర్వజ. ఎర్ర తామర పూల వంటి కనులు గలవాడా, విశ్వమే స్థానమై ఉండువాడా, అంటే విశ్వమును పుట్టించువాడా, ఓ హృషికేశ, ఓ మహాపురుష, కనబడే ప్రపంచం కన్నా పూర్వం నుండి ఉండేవాడా, నీకు సాంజలిబద్ధంగా నమస్కరించుచున్నాను అనేటటువంటిది ఈ శ్లోకం. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన. విశ్వభావన అనేటటువంటి అర్థానికి, ఆ నామానికి అర్థం విశేషంగా చెప్పబడింది. అందులో మనం సూక్ష్మంగా తీసుకోవాలి అనుకుంటే, విశ్వమే స్థానమై ఉండువాడా, విశ్వమును పుట్టించువాడా అనేటటువంటిది ఆ విశ్వభావన అనేటటువంటి నామానికి కొన్ని అర్థాలు. నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ అని చెప్పుకుంటూ, అందరికన్నా కనబడే ప్రపంచం, మానవ నేత్రాలతో చూసేటటువంటి ప్రపంచం కన్నా అతీతమైనటువంటి వాడు ఆ విష్ణుమూర్తికి, వాసుదేవునికి నమస్కారం చేసుకుంటూ, సత్పదార్థం, అక్షరం, బ్రహ్మ, ఈశ్వరుడు, పురుషుడు, గుణప్రపూర్ణుడు, సృష్టిస్థితిలయకారుడు, బుద్ధి ముండకు జగత్తునకు కారణమై ఉన్న భగవానుడు, మాకు బుద్ధి, భుక్తి, ముక్తి ప్రదులై ఉండుగాక అని చెప్పుకుంటున్నాం. సత్పదార్థం, అక్షరం, ఈశ్వరుడు, పురుషుడు, గుణప్రపూర్ణుడు, సృష్టిస్థితిలయకారుడు, ప్రధానం, బుద్ధి ముండకు జగత్తు అంతటికి కూడా ఉండేటటువంటి భగవానుడు మనకి మంచి బుద్ధిని, మంచి భక్తిని, మంచి ముక్తిని ప్రసాదించుగాక అనేటటువంటి శ్లోకం చెప్పుకుంటూ
ప్రణమ్య విష్ణుం విశ్వేశం బ్రహ్మాదీన్ ప్రణిపత్య చ గురుం ప్రణమ్య వక్ష్యామి పురాణం వేద సంహితం. విశ్వేశ్వరుడైన విష్ణువుకు నమస్కరించి బ్రహ్మాదులకు శిరస్సు వంచి అభివాదం చేసి గురువునకు ప్రమాణం చేసి వేద సమానమైనటువంటి విష్ణు పురాణాన్ని మనం చెప్పుకోవడం, వినడం, దాన్ని జీవితానికి అన్వయం చేసుకున్నాం. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు మొట్టమొదటగా మైత్రేయ మహర్షి ఇలా పలుకుతున్నాడు. ఎవరితో అంటే పరాశర మహర్షితో పలుకుతున్నారు. ప్రధానంగా విష్ణు పురాణంలో మొదటి అధ్యాయంలో మొట్టమొదటి పలికేటటువంటి వాడు మైత్రేయ మహర్షి. ఏమిటి ఆయన పలుకుతున్నటువంటి మాటలు? ఇతిహాస పురాణంగం వేదాంగపారగం ధర్మశాస్త్రాది తత్వజ్ఞం వశిష్ఠ తనయాత్మజం పరాశరం మునివరం కృతపూర్వాన్నికం క్రియం మైత్రేయ పరిపప్రశ్చ ప్రణిపత్యాభివాద్య చ అని మైత్రేయుడు పలుకుతున్నాడు. మొట్టమొదటి అధ్యాయంలో, విష్ణు మహాపురాణంలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం. ఇతిహాసాలను పురాణాలను బాగా తెలిసిన వారిని, వేదాలలోనూ వేదాంగాలలోనూ పారంగతులమైన వారిని, ధర్మశాస్త్రాలు ముండకు వాటి తత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకున్న వారిని, వశిష్ఠుని కుమారుడగు శక్తికి కుమారుడైనటువంటి మునిశ్రేష్ఠుడగు పరాశరునికి మైత్రేయుడు ఉదయమే లేచి పూర్వాహ్నంలో చేయవలసిన నిత్యకర్మలు ఆచరించి సాష్టాంగ నమస్కారం చేసి అభివాదనం కావించి ఇలా అడిగాడు అని ఆ శ్లోకం తాలూకు అర్థం. మైత్రేయ మహర్షి వేదాలన్నింటినీ తెలిసినటువంటి వేదవ్యాసుల వారికి, పరాశర మహామునికి అడుగుతున్నటువంటి ప్రశ్నలు అనేటటువంటిది మనకి ఇందులో అర్థమయ్యేటటువంటిది. అభివాదనం చేసి ఇలా అడిగాడు. అభివాదనం అంటే మనం ఏదో పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు చాలా చిత్ర విచిత్రమైన నమస్కారాలు ఈ రోజుల్లో వచ్చాయి. కానీ పూర్వకాలం అలా కాదు. పూర్వకాలం ఏంటంటే ప్రాచీన కాలంలో ఉండేటటువంటి పద్ధతి ఏమిటయ్యా అంటే, మీ రెండు చెవులు ఇలా పట్టుకొని మీ గోత్రము, ప్రవర, కుటుంబ సభ్యుల పేర్లు, మీ పేర్లు చెప్పుకొని అభివాదనం చేసి చేతులు జోడించి అర్థించడాన్ని అభివాదనం అంటారు, నమస్కారం చేయడం అంటారు. అలాగా ఆ మైత్రేయ మహర్షి తను చేయవలసినటువంటి ప్రొద్దున్న లేవగానే చేయవలసినటువంటి నిత్య కర్మానుష్ఠానం అంతా పూర్తి చేసుకొని పరాశర మహర్షికి ఇలా అడుగుతున్నాడు. త్వత్తోహి వేదాధ్యయనమధీత అఖిలం గురో ధర్మశాస్త్రాన్ని సర్వాణి వేదాంగాని యథాక్రమం. ఓ గురువర్య, నీ వల్ల సమస్త వేదాలను అధ్యయనం చేశాను, సకల ధర్మశాస్త్రాలను పఠించాను, క్రమ పద్ధతిలో షడంగాలను చదివాను. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకునేటట్టుగానే 14 విధములైనటువంటి విద్యలని అభ్యసించినటువంటి ఆ మైత్రేయుడు ఇలా అంటున్నాడు. తత్ప్రసాదాన్ మునిశ్రేష్ఠ మామన్యే నాకృతాశ్రమం వక్ష్యంతి సర్వశాస్త్రేషు ప్రాయసో ఏపి తద్విధ. ఓ మునిశ్రేష్ఠుడా, నీ అనుగ్రహం వలన సమస్త శాస్త్రముల యందు శ్రమించి అధ్యయనము చేసిన నన్ను పండితులు ప్రశంసిస్తున్నారు. అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి మైత్రేయ మహర్షికి పండితులందరూ కూడా ప్రశంసలు అందిస్తున్నటువంటి ఆయనకి కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహ నివృత్తి కోసం పరాశరుణ్ణి ఆ మైత్రేయ మహర్షి అడిగేటటువంటి ప్రశ్నలే ఈ మొదటి భాగం అంతా కూడా, మొదటి అధ్యాయం అంతా కూడా ఉంటుంది. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేటటువంటి విధంగా పరాశరుడు పలికినటువంటి వివిధ వివరాలను కూడా మనం తెలుసుకుందాం. అయితే కథాగమనాన్ని మనం ఆచరించి చూసినట్లయితే, ఆలోచనతో చూసినట్లయితే, అడిగేటందుకు ఒక మహర్షి, చెప్పేటందుకు ఒక మహర్షి ఉండాలి అనేటటువంటి దృష్టితో సమస్తము తానే అయినటువంటి విష్ణుమూర్తి మైత్రేయుడి చేత అడిగిపిస్తూ, పరాశరుని చేత చెప్పిస్తూ మనందరం తెలుసుకునేటటువంటి విధంగా ఉండాలని ఈ విష్ణు పురాణాన్ని భగవద్ అనుగ్రహంతో పరాశరుడు చెబుతున్నాడు అని మనం ఆలోచన చేసుకుని, సోహామిచ్ఛామి ధర్మజ్ఞ శ్రోతం తత్వో యథా జగతు బభూవ భూయస్య యథా మహాభాగ భవిష్యతి అని అడుగుతున్నాడు మైత్రేయ మహర్షి. ధర్మాలన్నీ తెలిసిన ఓ పరాశర మహర్షి, అట్టి ప్రశంసలు అందుకున్న నేను నీ ద్వారా విషయాలను వినగోరుతున్నాను. ఈ జగత్తు ఇది వరకు ఏ విధంగా ఉండేది? ఓ మహాభాగ, ఈ జగత్తు మరలా ఏమవుతుంది? ఆయన అడిగేటటువంటి ప్రశ్నలు చక్కగా వినండి. ప్రశ్న అడిగే విధానం కూడా మనం తెలుసుకొని చక్కగా ఎవరికి ఏ రకమైనటువంటి ప్రశ్న వేయాలి,
ఎంత చక్కగా ఎంత వినయంతో కూడుకున్నటువంటి ప్రశ్న వేస్తే ఎంత చక్కనైనటువంటి సమాధానాలు మనకి వస్తాయో అనేటటువంటిది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. నలుగురు మధ్యస్థంలోని పెద్దవాళ్ళ మధ్యలో కూర్చునేటటువంటి ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అడగాల్సినటువంటి ప్రశ్నని సావధానంగా అడిగినట్లయితే వచ్చేటటువంటి సమాధానం చక్కగా వస్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. యన్మయంచ జగద్బ్రహ్మన్ యతశ్చైతచ్చరాచరం లీనమాసీద్ యథా యత్ర లయమేప్యతి యత్ర చ. ఓ బ్రహ్మణ్యుడా, అంటే మైత్రేయుడు అడుగుతున్నారు పరాశర మహర్షికి, ఓ బ్రహ్మణ్యుడా, ఈ జగత్తు దేని ప్రధాన వికారము? ఈ చరాచర ప్రపంచమంతా దేని నుండి ఉద్భవిస్తుంది, దేనిలో లీనమై ఉంటుంది, చివరకు దేనిలో లయమవుతుంది. చూసారా, సృష్టి స్థితి లయములు ఈ జగత్తుకి ఎలా జరుగుతాయి అనేటటువంటిది మైత్రేయుడు పరాశర మహర్షికి అడుగుతున్నాడు. యత్ ప్రమాణి భూతాని దేవాదీనాంచ సంభవం సముద్ర పర్వతానాంచ సంస్థానంచ తథా భువః. ప్రకాశంగా కనబడి చెప్పబడే ఈ మహాభూతాల ఆవిర్భావం ఎట్లు? దేవతల పుట్టుక, సముద్రాల పర్వతాల అస్తిత్వం, భూమి ఉనికి ఎట్లు ఉన్నది, ఎలా ఉన్నది అని. సూర్యాదీనాంచ సంస్థానం ప్రమాణం మునిసత్తమ దేవాదీనాం తథా వంశాన్ మనూన్మన్వంతరాని చ. ఓ మునీశ్వర, సూర్యాది స్థితులు పరిణామాలు ఎటువంటివి, దేవతల వంశాలు ఏమిటి, మనువులు ఎవరు, మన్వంతరాలు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతూ ఇంకా అడుగుతున్నారు మైత్రేయ మహర్షి. కల్పాన్ కల్ప వికల్పాంశ చతుర్యుగ వికల్పితాన్ కల్పాన్ తస్య స్వరూపంచ యుగ ధర్మాంశ కృష్ణశః. మైత్రేయుడు అడుగుతున్నాడు, 4 యుగాల ద్వారా విభక్తమైన మహాయుగాలు, కల్పాలు, కల్ప విభాగాలు, కల్పాంతరం తీరు ఏ విధంగా ఉంటుంది, ఆయా యుగాల ధర్మాలు ఎటువంటివి అని. చూడండి, మనం మరొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది. కల్ప వికల్పాంశ చతుర్యుగ వికల్పితాన్ అంటే కల్పాలేమిటి, వికల్పితాలేమిటి, యుగాలేమిటి, మహాయుగాలేమిటి, ఇవన్నీ మనం కథాగమనంలో వస్తూ ఉంటాయి. వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ మైత్రేయుడు అడుగుతున్నాడు అనేటటువంటిది ఒక్కటే దృష్టిలో ఉంచుకోండి. పరాశర మహర్షి ఏ విధమైనటువంటి సమాధానాలు ఇస్తారనేది దృష్టిలో ఉంచుకోండి. ఈ కల్పాలు ఏమిటి, యుగాలు ఏమిటి, మన్వంతరాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం కథాగమనంలో వీడియోలో చెప్పుకుందాం. అలా మరలా అడుగుతున్నాడు మైత్రేయుడు. దేవర్షి పార్థివానాంచ చరితం యన్మహాముని వేదశాఖ ప్రణయనం యథావద్యాసకర్తృకం అని అంటున్నారు. ఓ మహాముని, దేవర్షుల చక్రవర్తుల చరిత్రలు ఎటువంటివి, ఏ విధంగా వ్యాస మహర్షి కర్తృత్వంతో వేదశాఖలు ప్రకటించబడ్డాయి అని అడుగుతున్నారు. వ్యాస మహర్షి ద్వారా ప్రకటించబడినటువంటి వేదశాఖలు ఏమిటయ్యా అని కూడా అడుగుతున్నారు. ధర్మాంశ బ్రాహ్మణాదీనాం తథాచ ఆశ్రమవాసినాం శ్రోతుమిచ్ఛామ్యహం సర్వం త్వత్తో వాసిష్ఠనందన. వశిష్ఠపుత్రుడైనటువంటి శక్తి యొక్క కుమారుడా, ఓ పరాశర మహర్షి, బ్రాహ్మణాదులు ఆచరించే ధర్మాలను, 4 ఆశ్రమాలలో నివసించేవారి ప్రవృత్తులను నీ నుండి సమస్తం వినాలని కోరుకుంటున్నాను. చక్కగా ఆయన అడిగినటువంటి ప్రశ్న జాగ్రత్తగా మరొక్కసారి. శ్రోతుమిచ్ఛామ్యహం సర్వం త్వత్తో వాసిష్ఠనందన, నేను నీ నుంచి అడుగుతున్నాను అని మైత్రేయుడు పరాశర మహర్షికి అడుగుతున్నాడు. ఏమిటి అడుగుతున్నాడయ్యా అంటే, ధర్మాంశ బ్రాహ్మణాదీనాం తథా ఆశ్రమవాసినాం. వశిష్ఠపుత్రుడైనటువంటి పరాశర మహర్షికి అడుగుతున్నారు. బ్రాహ్మణాదులు ఆచరించే ధర్మాలను, 4 ఆశ్రమాలలో నివసించే వారి ప్రవృత్తులను. ఏమిటా 4 ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాది ఆశ్రమాల గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ 4 ఆశ్రమాల గురించి మైత్రేయుడు పరాశర మహర్షి అడుగుతున్నట్టుగా మనం తెలుసుకుంటే, బ్రహ్మన్ ప్రసాద ప్రవణం కురుష్వ వయమానసం ఏనాహమేత జ్ఞానీయాం తత్ప్రసాదాన్ మహాముని. ఓ బ్రహ్మణ్యుడా, ఓ మహాముని, నేను ఏ విధంగా నీ అనుగ్రహం ద్వారా ఈ సర్వస్వం తెలుసుకోగలనో ఆ విధంగా నా పైన నీ మనస్సును ప్రసాదోన్ముఖం అంటే అనుగ్రహముఖం గావించు అనేటటువంటిది ప్రశ్న. ఎంత చక్కగా ఎన్ని ప్రశ్నలు అడిగారో చూసారా. కల్పాలంటే ఏమిటి, యుగాలంటే ఏమిటి, మహాయుగాలంటే ఏమిటి, సూర్యాది నవగ్రహాలు ఏమిటి,
ఈ జగత్ ఏమిటి, ఈ జగత్తు ఎప్పుడు పుట్టింది, దీనికి అంతం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, దీనికి సృష్టించేవారు ఎవరు, లయం చేసేవారు ఎవరు, స్థితి ఎవరు అనేటటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా చక్కగా మైత్రేయ మహర్షి పరాశర మహర్షికి అడుగుతున్నాడు. చూసారా ప్రశ్న ఎంత చక్కగా ఉన్నదో. అందుకే భగవద్గీతలో పరిప్రశ్నైన సేవయ అనేటటువంటి ఒక శ్లోకం. ప్రశ్న వేసేటప్పుడు చక్కగా పూర్తిగా ప్రశ్న అంతా వినాలి. ఇప్పుడు చూడండి, ఈ కాలంలో ఎందుకు మనం అన్వయం చేసుకోవాలి అని అనుకుంటున్నాం ఈ పురాణాన్ని? ప్రశ్న వేసేలోపే అటు నుంచి కోపావేశంతో సమాధానాలు వస్తాయి. ఆ కోపావేశంతో సమాధానాలు వచ్చినప్పుడు ప్రశ్న విలువ పాడైపోయి ప్రశ్న వేసేవాడు కూడా ఆవేశంకి పొందుతాడు. అందుకు ప్రశ్న వేసేటప్పుడే జాగ్రత్తగా ప్రశ్న పూర్తయినంత వరకు ఉండి సమాధానం సావధానంగా చెప్పినట్లయితే అన్ని ప్రశ్నలకి, అన్ని సమస్యలకి అనేకమైనటువంటి సమాధానాలు వస్తాయి అనేటటువంటిది ఇందులో మైత్రేయుడు అడిగినటువంటి ప్రశ్నల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి పరాశర మహర్షి మైత్రేయుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్తారు. ఆ సమాధానాలు ఏమిటి అనేటటువంటిది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. స్వస్తి.